వెల్కమ్ టు రుచి చూడు. మరి రుచి చూడులో కూడా రోజు ఏదో ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తూనే వస్తున్నాం కదా. ఈ రోజు కూడా మరో స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మేము వచ్చేసాము గోల్కొండ క్రాస్ రోడ్స్ లో ఉన్న సరిత గారింటికి. మరి సరిత గారు మనందరి కోసం ఎలాంటి వెరైటీ చేస్తారో ఆవిడ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సరిత గారు. హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి వంటను చేయబోతున్నారు? నేను ఈరోజు ఆలూ బాత్ ఆలూ బాత్, Yeah. టమాటో బాత్ విన్నాము, పుదీనా బాత్ విన్నాము, చాలా బాత్స్ అందరూ ప్రిపేర్ చేసుకుంటారు. బట్ ఎంతో మందికి చాలా ఇష్టమైన ఆలూతో పొటాటో బాత్ అన్నమాట. సో ఆలూ బాత్ చేసుకుంటున్నాము. మరి ఆలూ బాత్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒక్కసారి చెప్పండి. జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కళ్యామాకు, పుదీనా, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, రైస్, ఆయిల్. వ్యూయర్స్ మరి చూసారు కదా పొటాటో బాత్, అదేనండి ఆలూ బాత్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని. మరి దానికి ముందుగా మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో సరిత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మరి సరిత గారు మనం దీనికోసం ఏమేమి చేసి పెట్టుకోవాలి రెడీగా? ముందుగా ఆలుగడ్డను ఉడకబెట్టి రెడీగా పెట్టుకోవాలి. అదొకటి ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ వండి చల్లార్చి పెట్టుకోవాలి. అదేదో పేస్ట్ కూడా చేసుకున్నారు. తను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఓహో, కళ్యామాకు. ఓకే, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. అంటే వేయించాలా? లేదు, పచ్చిదే. సో 4 ఇంగ్రీడియంట్స్: పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఓకే, సో అన్ని కూడా రెడీగా ఉన్నాయి పొటాటో బాత్ కి. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సరిత గారు. తప్పకుండా. ఫస్ట్ ఏం చేయాలి? సో పాన్ పెట్టుకుందాం కాబట్టి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, పాన్ పెట్టేసుకుందాం. పొటాటో బాత్, ఆలూ బాత్ చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. ఎందుకంటే ఆలు అంటే అందరికీ చాలా ఇష్టం, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి అయితే ఇంకెక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. సో ఈ ఒకసారి షేప్ ఏ విధంగా ఎలా అయినా ఓకేనా? చిన్న ముక్కలుగా కోసి ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. సో మరి పాన్ అయితే వేడైన సరితగా నెక్స్ట్ ముందుగా ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎంత వేయాలి? క్వాంటిటీ చెప్తుండే నేను చేస్తుంటా, ఎందుకంటే నాకు కూడా వంట రాదు. ఎక్కువ ఆయిల్ ఏమైనా పడుతుందా? సరిపోతుందా? ఓకే. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉన్నట్టు సరిత గారు. కొద్దిగా ఎక్కువ వేస్తుండే చాలా చాలా ఆపేస్తున్నారు కరాకండిగా. సో మనకి ఆయిల్ పోపు వేడవుతూ ఉంటుంది. ఆ తర్వాత దాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్. సో ఇది మనం లంచ్ బాక్స్ లో పెట్టుకోవచ్చు, టిఫిన్ ఈవినింగ్ చేసుకోవచ్చు, పండుగలకు కూడా చేసుకోవచ్చు. వెరైటీ. సో జనరల్గా మనం బిర్యానీ, పులిహోర అండ్ అవి రెగ్యులర్ గా బాత్ చేస్తూ ఉంటాము. సో పండుగలప్పుడు పిల్లలు ఆబ్వియస్లీ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఏం కోరుకుంటారు? కొత్తదనం, కొత్త టేస్ట్ కోరుకుంటారు. కాబట్టి అందులో ఆలుగడ్డ అందరికి ఇష్టం. పండుగ అంటే కూడా ఆలు వెరైటీస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆలు పొటాటో పండగ పూట చేసుకోవచ్చు అని సరిత గారు చెప్పారు అనమాట. సో పండగలు చాలా ఉన్నాయి కాబట్టి నాకు ఒక డిష్ దొరికింది అనమాట. మా వ్యూయర్స్ కూడా చాలా మందికి దొరికింది. సో ఆయిల్ వేడైంది కదా. నెక్స్ట్ జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేస్తున్నట్టున్నారు. కరివేపాకు. నెక్స్ట్ ఉడకబెట్టిన ఆలు. మాక్సిమం ఎంతసేపు ఉడకాలి మనకి? ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది కదా. అంతే, స్పూన్ దిగేదంతా అంతే. దీన్ని కొంచెం రోస్ట్ లాగా చేసుకొని. ఓకే, సో ఆలు మనకి కొంచెం మెత్తగా అయిన ఆలు వేసేసుకొని మరి పసుపు తర్వాత యాడ్ చేస్తారా? ఇది రోస్ట్ అయ్యాక. ఎందుకంటే అదే చూడగానే ఏదో వైట్ కలర్ కనిపిస్తుంది, అంటే మీరు ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారేమో చూసేసి డౌట్ అడిగేసారు అనమాట. అందులో కూడా రెగ్యులర్ గా ఈ జనరేషన్ చూస్తే పిల్లలు కూడా అన్ని కూరగాయలు తినట్లేదు కాబట్టి ఈ విధంగా పొటాటో బాక్స్ చేసి పెట్టేయచ్చు. పసుపు, కొద్దిగా పసుపు, కొద్దిగా కలర్ఫుల్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు పసుపు వేయగానే. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ ఎక్కువగానే వేసారా? టేస్ట్ సరిపడేంత. ఓకే, రుచికి సరిపడంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసారు. నెక్స్ట్ కొంచెం వేగాక కలిపేసేయండి. అంటే మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు, నేనేమో ఇలా 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 అనేస్తున్నాను. ఆల్రెడీ మెత్తగా ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. వావ్. సో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్. సో నాకు తెలిసి ఈ ఇంగ్రీడియంట్ మనకి స్పెషల్ అనుకుంటా పొటాటో బాత్ కి, ఆలూ బాత్ కి కదండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. జనరల్గా అయితే అవి వేస్తే పిల్లలు కానీ కొంత పక్కకు పెట్టేస్తారు నచ్చని వాళ్ళు. ఇలా మిక్స్ చేస్తే చాలా మంచిది, తింటూ ఉంటారు కదండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేసుకోవాలా? వావ్.
ఒక టైప్ ఆఫ్ కుర్మా కనిపిస్తుంది నాకైతే. కలర్ఫుల్గా ఉంది, టెంప్టింగ్గా కూడా ఉంది. ఇది కూడా సాల్ట్ ఇందులో వేసుకుందాం మనం. రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. సో రైస్లోనే ఉడకబెట్టిన రైస్లోనే సాల్ట్ వేసేసి అది దీంట్లో కలుపుకుందాం. దీన్ని దాంట్లో. ఓకే, ఏం లేదు, చాలా ఫటాఫట్ అయిపోయింది అసలు ఆలూ బాత్ అనేది. మనం చేసుకోవాల్సిందల్లా ఉడకబెట్టిన ఆలు అండ్ మిక్సీ వేసుకోవాలి పేస్ట్. చాలా ఫటాఫట్ అయిపోయింది, అది మెయిన్ మనం చెప్పుకోవాల్సింది. పొడి పొడిగా చేసుకోవాలి కదండి అన్నం కూడా. అన్నం పొడిగా ఉండాలి, లేదంటే ఎస్. దీన్ని ఇప్పుడు రెడీగా సర్వ్ చేసుకుందాం. ఓకే, ఆలూ బాత్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా. తప్పకుండా. సో ఎస్, చూసారు కదా ఎంతో గ్రీన్ గా ఉన్న ఆలూ బాత్ అయితే రెడీ అయిపోయింది. మరి నేను టేస్ట్ చేస్తాను, మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే ముందుగా ప్రాసెస్ తెలుసుకోవాలి కదండి. అందుకే మీ అందరి కోసం ప్రాసెస్ చెప్పేస్తున్నాను. ముందుగా ఏం చేయాలంటే రైస్ని బాయిల్ చేసేసి రైస్ని ఉడకబెట్టి రైస్ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆలూని ఉడికించేసుకొని సన్నగా కట్ చేసి పీసెస్ లాగా పక్కకు పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా ఇంకేం చేయాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ మిక్చర్ అంటే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం సమానంగా తీసేసుకొని వాటిని కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఆ మిక్చర్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా 3 ఇంగ్రీడియంట్స్ కూడా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయ్యాయి కదా. వీటన్నిటిని కూడా రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేయండి. ఆ తర్వాత పోపు దినుసులు అంటే ఎస్పెషల్లీ జీలకర్రని యాడ్ చేయండి. జీలకర్ర యాడ్ చేశాక ఉడికించుకున్న ఆలు పీసెస్ వేయండి. ఆ తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసి కొద్దిగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసే ముందు మీరు ఏం చేస్తారంటే మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్, అదేనండి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ని ఈ ఆలూలో కలిపేసి పక్కకు పెట్టుకోండి. అప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే స్టవ్ నుంచి దించేశాక ఈ రైస్ని మనం పొడిగా చేసుకున్న రైస్ని దీంట్లో కనుక యాడ్ చేస్తే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆలు ఉన్న మిక్చర్లో యాడ్ చేస్తే ఎంతో రుచికరంగా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఆలూ బాత్ త్వరగా ఫాస్ట్గా దనాదన్ ఫటాఫట్ రెడీ అయిపోయినట్లే. మరి వ్యూవర్స్, ఇప్పుడు నేనైతే ఆలూ బాత్ని టేస్ట్ చేసేస్తున్నాను. వావ్ వ్యూవర్స్, చాలా స్పైసీగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాము, పుదీనా, కొత్తిమీర కదా. నైస్, యమ్మీ కెవ్వు కేక్ అండి, చాలా బాగుంది. మీరు ఏం చేస్తారు, మీరు కూడా ట్రై చేయండి ఆలూ బాత్ని.